అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 28వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. అర్జున్ అదేంటి విజయ్ నాకు కాల్ చేస్తున్నాడు చూద్దాం అనుకుంటూ, హలో విజయ్, ఏమైనా చెప్పాలా? ఫ్యామిలీ సిచ్యువేషన్, అందుకే ఫ్యామిలీ కోసం ఊరొచ్చాను అర్జెంటుగా. అక్కడ శ్రీ లోన్లీగా ఒంటరిగా ఉంటుంది. ఎవరూ తెలియదు కూడా తనకి. నాకు ఇష్టం లేదు తనని అలా ఒంటరిగా ఉంచడం. నీకు అభ్యంతరం లేకపోతే కొన్ని రోజులు నేను వచ్చేంత వరకు మీ ఇంట్లో ఉంటుంది. తనని జాగ్రత్తగా చూసుకుంటావా ప్లీజ్ అర్జున్? ఓకే విజయ్, నువ్వు అంతగా చెప్పనవసరం లేదు. తను నా బాస్. మా ప్రాజెక్ట్కి మీరు ఓకే చేస్తున్నారు కదా, అలా ఎలా వదిలేయగలను? తప్పకుండా చూసుకుంటాను. నువ్వు వచ్చేంత వరకు బాధ్యత నాది, తనది అని అంటాడు. థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. లగేజ్ మీ ఇంటికి పంపిస్తాను. డైరెక్ట్గా శ్రీని నువ్వే తీసుకొని వెళ్ళు. బాయ్ అర్జున్ అంటాడు విజయ్. ఇప్పుడు ఆ రాక్షసిని ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా భరించాలి అని అనుకుంటూ మేధాశ్రీ క్యాబిన్కి వెళ్తాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి రాక్షసి ఇంత అందంగా నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుందా? అమృత కూడా అంతే, ఇలాగే బాగుంటుంది. అయినా వీళ్ళు చూడు, నా పర్మిషన్ కూడా తీసుకోకుండా ఈ రాక్షసి దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెడుతున్నారు. కావ్య, ఏంటన్నయ్యా అక్కడే ఉండి తెగ ఆలోచిస్తున్నారు? రండి. మీ బాస్ శ్రీ మాకు బాగా నచ్చింది, చాలా సూపర్గా ఉంది. నువ్వు చెప్పు శ్రీ, ఇంకా ఏంటి? అన్నయ్య ఇంకా ఏం చేశాడు? ఏముంది, నా రూమ్లోకి వచ్చాడు. నేనేమో విజయ్ అనుకొని, మేడం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు జేఆర్ కంపెనీతో మీటింగ్ ఉంది, టైం అవుతోంది, రండి. శృతి, కావ్య, శ్వేత తను ఈ రోజు నుండి మనతోనే, మన ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు బాగా కబుర్లు చెప్పుకోండి. వావ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ, నైట్ డాబాపై ఎంజాయ్ చేద్దాం. అవును, ఎంజాయ్ చేద్దామని ఇద్దరు అనడంతో మేధాశ్రీ కూడా ఒప్పుకుంటుంది. సరే శ్రీ, ఈవినింగ్ ఇంట్లో కలుద్దాం. బాయ్ శ్రీ. బాయ్ అన్నయ్య అని అందరూ వెళ్ళిపోతారు. ఏంటి శ్రీ ఇది అన్నీ చెప్పేస్తున్నావు? వాళ్ళకి తెలిసిందనుకో ఒక ఆట ఆడుకుంటారు. మన ఇద్దరి గురించి ఏం అడిగినా చెప్పవద్దు సరేనా? విజయ్ కాల్ చేశాడు, నాకంతా చెప్పాడు. తను వచ్చేంత వరకు నువ్వు మాతోనే ఉంటున్నావు. ఇక్కడ మాత్రమే నువ్వు నాకు బాస్, అక్కడ నేనే నీ బాస్. అర్థమవుతుందా? హలో మిస్టర్ రూడ్, ముందే చెప్పానుగా నేను చెప్పినట్లే నువ్వు వినాలని. నువ్వు చెప్పినట్టు నేను కాదు. ఇక్కడ మేధాశ్రీ. ఇప్పుడు మన గొడవ ఎందుకులే కానీ జేఆర్ కంపెనీతో మీటింగ్ ఉంది కదా, పదండి వెళ్దాం అని అంటుంది మేధాశ్రీ. ఏ కంపెనీతో మనకి ఎలాంటి మీటింగ్ లేదు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాను అంటాడు అర్జున్. మిస్టర్ రూట్, నీకెంత ధైర్యం నాతోని ఈ మేధాశ్రీతోని అబద్ధం చెప్తావా? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వంటూ 1 అవర్ క్లాస్ పీకుతుంది. అక్కడ వాటర్ బాటిల్ ఇవ్వు. నిన్ను తిట్టి నాకు అలసట వచ్చింది, కానీ నీకేం కాలేదు, యూ కెన్ గో అని అరుస్తుంది. అర్జున్ బయటకు వెళ్ళి, అమ్మో నాకేం కాకపోవడం ఏంటి, నా చెవు నుండి రక్తం వస్తుంటేను, వామ్మో ఈ రాక్షసుతో జాగ్రత్తగా ఉండాలి. ఇది అంతా అవడానికి కారణం ఆ వినయ్ గాడు. వస్తున్నాన్రా వినయ్, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా అని అనుకుంటూ, రేయ్ ఆగరా అని, అసలు ఇవన్నీ కూడా నిన్నెవరు చెప్పమన్నారా? ఆఫీసులో ఉందని నీ పెళ్ళాం మాట వింటావు కానీ నా మాట వినవా? ఈరోజు నా చేతిలో అయిపోయావే నువ్వు అని అంటాడు. రేయ్ నాకేం తెలుసురా, నువ్వు నాకు ముందు చెప్పాలిగా. మేడం లేదు అని చెప్పేదాన్ని వాళ్ళు ఎప్పటి నుండో కలవాలని అనుకుంటారు, అందుకే ఈ మీటింగ్ అరేంజ్ చేశానురా. రేయ్ ఆపరా బాబు, కొట్టింది చాలు. ఇప్పుడు ఏమైందంట అంతగా అని అంటాడు వినయ్. ఏమైందా? చూడు రక్తం చూడు, అన్ని తిట్లు విన్నాను. నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఒక మాట కూడా పడలేదురా. అలాంటిది అంతా కూడా నీ వల్లే అని అంటూ పరుగులు పెట్టిస్తాడు. ఇంకా అలసిపోయి ఒక చోట ఇద్దరు కూర్చుంటారు. అర్జున్ సార్, మిమ్మల్ని మేధాశ్రీ మేడం పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు. మళ్ళీ దేనికో దేవుడా, ఈ రాక్షస చేతిలో నన్ను పెట్టావు కదయ్యా అంటూ క్యాబిన్కి వెళ్తాడు అర్జున్. చెప్పండి మేడం, పిలిచారంట. ఇలా రా కూర్చో. ఐఎమ్ సారీ రూట్, నిన్న అలా తిట్టి ఉండకూడదు. నువ్వు ఒక కంపెనీకి సీఈఓ. ఐఎమ్ రియల్లీ సారీ. ఫ్రెండ్స్గా మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం. ఈ గొడవలు ఏమీ వద్దులే. విల్ యూ బీ మై ఫ్రెండ్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఈ రాక్షసులో కూడా నా అమ్ములాగా మంచితనం ఉందే, ఇప్పుడు ఓకే అంటే బాగుంటుందా అనుకుని కళ్ళలోకి చూస్తాడు. ఎస్, యూ విల్ బీ మై ఫ్రెండ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అర్జున్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాబట్టి మనం రెస్టారెంట్కి వెళ్దాం, నువ్వేమంటావు? సరే వెళ్దాం. తిని అటు నుంచి అటే మన ఇంటికి, సారీ మా ఇంటికి వెళ్దాం సరేనా అని అంటాడు. ఆఫీస్ కూడా అయిపోవచ్చింది కదా. ఓకే అలాగే డన్ అనుకున్నట్లుగానే ఇద్దరు రెస్టారెంట్కి కలిసి వెళ్తారు. ఆర్డర్ చెప్పారు. మేధాశ్రీ, మిస్టర్ రూట్ మిమ్మల్ని నేను ఒకటి అడగవచ్చా? నో ప్రాబ్లం అడుగు. నేను మిమ్మల్ని మిస్టర్ రూట్ రూట్ అని అంటూ పదే పదే పిలుస్తున్నాను కదా, మరి మీకు కోపం రావడం లేదా అని అడుగుతుంది మేధాశ్రీ. నాకు రాదు శ్రీ, ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమైన ఒక మనిషి కూడా నన్ను అలాగే పిలుస్తుంది, అందుకే నాకు కోపం రావటం లేదు అని అంటాడు అర్జున్. మీ వైఫ్ కదూ, అంతా అర్థమైందిలే. సరే భోజనం చేయండి. 1 మినిట్, మీరు తినకండి. ఎందుకు శ్రీ? మీకు పన్నీర్ అంటే ఎలర్జీ కదా. వెయిటర్ వెయిటర్, నీకు బుద్ధుందా? పన్నీర్ ఎవరు ఆర్డర్ చెప్పారు? మేడం సారీ, వేరే వాళ్ళ ఆర్డర్ మీకు వచ్చింది చూసుకోలేదు, క్షమించండి మేడం.
పర్వాలేదులే, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. నా ఆర్డర్ తీసుకొనిరా వెళ్ళు. కూల్ శ్రీ, వాళ్ళు కావాలని చేయలేదుగా. అయినా నాకు పన్నీర్ అంటే ఎలర్జీ అని మీకెలా తెలుసు? అయ్యో, నేను అమృతం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నేనెప్పుడు చెప్పాను? నేనెప్పుడు విజయ్తో భోజనం చేస్తాను కదా. తనకి పన్నీర్ అంటే ఎలర్జీ, అందుకే అలా తెలియకుండా వచ్చుంటుంది. అంతే, నువ్వు తిను, నాకు బాగా ఆకలి వేస్తోంది. నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు శ్రీ. అన్నీ నువ్వు శ్రీ అనే చెప్తున్నాయి, కానీ నువ్వు చేసే పనులు అన్నీ నా అమ్ము అని చెప్తున్నాయి. ఏది నమ్మాలి? ఏది నిజం? ఇక్కడ నుండి నా దగ్గరేగా ఉండేది, కనుక్కుంటాను. నువ్వేంటో నేను తెలుసుకుంటాను అని అనుకుంటాడు అర్జున్ మనసులో. కబుర్లు చెప్పుకుంటూ భోజనం కంప్లీట్ చేసి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. నీలాంబరి, మనం వెతుకుతున్న తీగ వచ్చి కాళ్ళకి తగలడం అంటే ఇదేనేమో. మనమే ఈ మేధాశ్రీని ఇంటికి ఎలా రప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటే తనే వస్తోందనుకుంటుంది. ఆగండి, తను మన ఇంటికి ఫస్ట్ టైం వస్తుంది, హారతిస్తే బాగుంటుందని ఇద్దరికి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది కావ్య. థ్యాంక్ యూ. వస్తున్నానంటే వస్తుంటే మ్యాట్ తగిలి హారతి పళ్ళెంకి చేయి తగలడంతో పళ్ళెం కింద పడుతుంది. సారీ, మ్యాట్ తగలడంతో ఇలా జరిగింది. పర్వాలేదులే, ఏం కాదు, మీరిద్దరూ లోపలికి రండి అని అంటుంది కావ్య. ఇద్దరు లోపలికి వస్తారు. అర్జున్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. కావ్య, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, రాత్రి డాబా మీద పార్టీ చేసుకుందాం. ఈరోజు హోలీ కదా, ఎంజాయ్ చేద్దాం. అత్తయ్య కూడా ఉండడం లేదు. అత్తయ్య అంటే ఎవరు? కావ్య ఇంట్లో వాళ్ళని పరిచయం చేయకుండానే ఆ రూట్ వెళ్ళిపోయాడు. గెస్ట్కి మర్యాద చేద్దామని కామన్ సెన్స్ కూడా లేదు చూడు అంటుంది మేధాశ్రీ. అన్నయ్య అంతేలే, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అత్తయ్య లలితాదేవి, చాలా మంచివారు. గౌతమ్ వాళ్ళ కొడుకు. మేధాశ్రీ, హలో ఆంటీ. హలో గౌతమ్ అని అంటుంది. గౌతమ్, ఎంత అందంగా ఉంది. ఇది అమృత రూపమైనా కూడా కొత్త తనం కనిపిస్తోంది. నా లవ్ లేకపోతే నేను తప్పకుండా నిన్నే ట్రై చేసేవాడిని. బతికిపోయావు, వదిలేశాను పో అని అనుకుంటాడు మనసులో. హలో గౌతమ్, ఏంటి శ్రీని అలా మింగేసేలా చూస్తున్నావు అని అడుగుతుంది కావ్య. అదేం లేదులే, తన అచ్చం అమృతలాగే ఉండడంతో అలాగే చూస్తూ ఉన్నా, షాక్లో ఉండిపోయాను అంతే అని అంటాడు గౌతమ్. హలో మేధాశ్రీ, నాకు వర్క్ ఉంది, మామ్ వస్తే డ్రాప్ చేస్తానని వెళ్ళిపోతాడు. హలో మేధాశ్రీ, నేను రిలేటివ్స్ వెళ్ళి ఉంటే వెళ్తున్నాము, మేము వచ్చాక నీతో మాట్లాడతాను. కావ్య, వెళ్ళొస్తాం, అర్జున్కి ఫోన్లో చెప్పేశాను, మళ్ళీ ఒకసారి చెప్పు అడిగితే. బాయ్ అమ్ము అని అంటూ వెళ్ళిపోతుంది. అత్తయ్య వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు డాబాపై ఉన్నారు. నువ్వు ఫ్రెష్ అప్ అయి వస్తే ఎంజాయ్ చేద్దాం. నువ్వేమంటావు అంటుంది కావ్య. నేనేమంటాను, ఓకే ఎంజాయ్ అంటాను. సరే, నేను త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాను. కొంత సమయం తర్వాత, హలో గైస్, హ్యాపీ హోలీ. అందరూ కూడా హ్యాపీ హోలీ అంటూ రంగులు పూసుకుంటూ తింటూ తాగుతూ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కావ్య, శృతి, మీ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఆ రూడ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది మేధాశ్రీ. శృతి, శ్రీ అన్నయ్య అంతే, నాకు తెలిసి రూమ్లోనే ఉండి ఉంటాడు డ్రింక్ చేస్తూ. నువ్వు రాకముందు రోజు డ్రింక్ చేస్తూ ఉండేవాడు, ఇప్పుడేమో నువ్వు ఉంటున్నావని రాత్రి తాగుతున్నాడు. ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా అంతే. నువ్వు ఎంజాయ్ చేయి అని అంటుంది మేధాశ్రీ. ఎంత మారిపోయావు అర్జున్. మనం ఫస్ట్ హోలీ జరుపుకున్నప్పుడు డ్యాన్స్ చేస్తూ నాతో ఆడుతూ అల్లరి చేస్తూ ఉండేవాడివి, ఎంత ఎంజాయ్ చేశావో. ఇప్పుడేమో ఇలా. అంతా నా వల్లే అర్జున్, ఐఆమ్ సారీ. నేను ఉండగా ఇలా ఉండనివ్వను నిన్ను అనుకొని అర్జున్ రూమ్కి వెళ్తుంది. హలో మిస్టర్ రూడ్, హ్యాపీ హోలీ అంటూ బుగ్గన రంగులు రాస్తుంది. నీకు బుద్ధి లేదా? నన్ను అడగకుండా ఈ రూమ్లోకి వచ్చిందే కాక నాకు రంగులు పూస్తావా అని అంటాడు అర్జున్. మేధాశ్రీ ఏడుస్తూ, ఐఎమ్ సారీ, నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, అందుకే ఇలా వచ్చి చేశాను. నీ రూమ్లోకి అడగకుండా రావడం నా తప్పే, కానీ నా ఫ్రెండ్ లోన్లీగా ఇలా బాధపడుతూ ఉంటే నాకు బాగుంటుందా? నీ అమృత సంతోషంగా ఉంటుందా? ఇలా మందు తాగుతూ ఉంటే నీ బాధ తీరదుగా. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ అమృత లాస్ట్ కోరిక ఏమైనా ఉండవచ్చు, నీకేదైనా చెప్పాలనుకుందేమో, ముందు అది తెలుసుకో. అంతేకాని ఇలా కాదని వెళ్ళిపోతుంది. అర్జున్, తను ఏం చేసింది? నేను హ్యాపీగా ఉండాలనే కదా ఇలా చేసింది. శ్రీ, ఆగు, ఐఎమ్ రియల్లీ సారీ అని కన్నీళ్లు తుడుస్తాడు. వెంటనే హక్ చేసుకుంటుంది మేధాశ్రీ అర్జున్ని. తనకు తెలియకుండానే తను కూడా హక్ చేసుకుంటాడు. సారీ శ్రీ, ఇక్కడ నుండి డ్రింక్ చేయను. నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. తను లాస్ట్ విష్ ఏంటో నేను అది తెలుసుకుంటాను, అది ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నిస్తాను. ఇంకెప్పుడు తిట్టను. హ్యాపీ హోలీ శ్రీ. నా దగ్గర కలర్స్ లేవు నీకు పూయడానికి. ఒక నిమిషం అని అంటూ తన బుగ్గన ఉన్న కలర్స్ని మేధాశ్రీకి బుగ్గన రాస్తాడు. అలా రాస్తూ తెలియకుండానే కిస్ చేస్తాడు. మేధాశ్రీ నెట్టి అక్కడి నుండి పరిగెడుతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అసలు నేనేంటి ఇలా చేశాను? తన దగ్గరికి వెళ్తే నాకు ఏమవుతుందో తెలియకుండానే తనకి నేను అట్రాక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు నా గురించి తను ఏమనుకుంటుందో, తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నా ఆలోచనలు వదిలి శ్రీ గురించి ఆలోచిస్తున్నానేంటి?
శ్రీకి సారీ చెప్పాలని తన రూమ్కి వెళ్తాడు అర్జున్. ఐఎమ్ సారీ శ్రీ, తెలియకుండా జరిగిపోయింది, నేను ఏది కావాలని చేయలేదు, తప్పుగా అర్థం చేసుకోకు అంటాడు. తెలియకుండా ఎవరైనా ఇలా పెట్టేస్తారా? చెప్పు అని గట్టిగా నవ్వుతూ ఐ విల్ అండర్స్టాండ్ అర్జున్, నువ్వేం వర్రీ అవ్వకు. ఓకే, లేట్ అయిపోయింది కదా, నాకు నిద్ర వస్తోంది, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, గుడ్ నైట్ అని చెప్తుంది మేధాశ్రీ. గుడ్ నైట్ శ్రీ అని విష్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. మేధాశ్రీ చెప్పిన మాటలే తనకి గుర్తుకు వచ్చి అమృత చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అర్జున్. ఎస్, ఆ రోజు గౌతమ్ గురించి తనేదో చెప్పబోయింది. ఏం చెప్పాలనుకుంది, నేను దాని గురించి ఎలా తెలుసుకోవాలి? తన ఫోన్ లేదు కదా, బట్ అప్పటి కాల్ రికార్డ్స్ అవి ఉంటాయి కదా, కంపెనీలోనే ఉండుంటాయి, వెళ్ళి తెలుసుకోవాలి అని స్టార్ట్ అవుతాడు. హలో బాస్, ఈ టైంలో ఎక్కడికి వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? నీకు పంపించిన నెంబర్ కాల్ రికార్డ్స్ ఫైల్స్ కావాలి, బట్ సిమ్ యాక్టివ్లో ఉందో లేదో తెలియదు. ఓకే బాస్, చూస్తాను, అన్నీ చెక్ చేసి. బాస్, ఈ సిమ్ ఎప్పుడో డీయాక్టివ్ అయిపోయింది, ఈ నెంబర్ ఎవరో ఒకరికి ఇచ్చే ఉంటారు, సో ఏం తెలియదు బాస్, నో యూస్. ఓకే, నో ప్రాబ్లం. అసలు గౌతమ్ గురించి ఏదో చెప్పాలనుకుంది, అది ఎలా తెలుస్తుంది? గాడ్ హెల్ప్ మీ అని అనుకుంటాడు అర్జున్. హలో విజయ్, పాప పడుకుందా? తను చాలా మిస్ అవుతుంది. ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, ఇక్కడ అంతా నేను చూసుకుంటాలే, నీలాగే నీ కూతురు కూడా బ్రేవ్, అండర్స్టాండ్. నేను అమ్మకి కాల్ చేయనా అంటే, లేదు అమ్మ పనిలో ఉంటుంది, డిస్టర్బ్ చేయకూడదు అని అంటుంది. విజయ్ చెప్తాడు, నా బంగారు కూతురు, సరే నువ్వు పెన్ డ్రైవ్ పంపించవలసిన టైం వచ్చింది, బట్ ఎవరికి డౌట్ అస్సలు రాకూడదు, ఉంటాను, అర్జున్ వస్తున్నాడు, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది. హలో మిస్టర్ రూడ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది అర్జున్ని మేధాశ్రీ. ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పుడు నిజం చెప్పు, ఏమైంది? అలా ఉన్నావేంటి? నువ్వు అన్నట్టుగా అమృత మాటల్ని గుర్తు చేసుకున్నాను. గౌతమ్ గురించి నాకు తను ఏదో చెప్పబోయింది, అంతలోనే తనకి యాక్సిడెంట్ అయింది, అదేంటో తెలుసుకుందామని వెళ్తే నో యూస్. ఓకే, ఇలారా అని పిలుస్తుంది మేధాశ్రీ. కూర్చో, ఫస్ట్ ఈ నీళ్ళు తాగు. రూట్ తాగు, మంచి వాళ్ళకి అంతా మంచి చేస్తాడే దేవుడు, ఏదో ఒక దారి పంపిస్తాడు చూడు నీకోసం. రూట్, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకు ఒకటి చెప్పనా? చెప్పు, నేనేం అనుకోను. అమృతకి ఏదో సాక్ష్యం దొరుకుంటుంది, నీతో చెప్దాం అనుకునే లోపే తనకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నాకు తెలిసి ఎవరో కావాలని ఇలా చేయించారేమో, ఇది యాక్సిడెంట్ కాదేమో, మర్డర్ ఏమో. నువ్వు అమృత చనిపోయిందనే బాధలో ఏం ఆలోచించకపోతున్నావు, ఒక్కసారి అన్నీ తీసేసి ఆలోచించు, నీకేమైనా తెలుస్తుందేమో. ఇది నా డౌట్ మాత్రమే, ఇంకా నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది. అవును కదా, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇలా ఆలోచించలేకపోయాను? అవును, తను అన్నది నిజమే అంటే గౌతమే ఏమైనా చేశాడా? లేదు లేదు, నా తమ్ముడు అలా ఎందుకు చేస్తాడు? అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్ కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే కానీ ఎవరూ తీయడం లేదు, ఎవరికీ బాధ్యత కూడా లేదు. నైట్ పార్టీ చేసుకొని బాగా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. నిద్రపోమంటే దాని డోర్ తీస్తాడు. హలో సార్, మీకు ఒక పార్సిల్ వచ్చింది, సైన్ పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి అని అంటారు. అవునా, నాకా? ఎవరి నుంచి? అమృత అర్జున్ అని ఉంది సార్, 3 years క్రితం పెండింగ్ ఉన్నవి మేమందరికీ పంపిస్తున్నాం, అందులో ఒకటిసారి పార్సల్. ఓకే, సైన్ పెట్టి పార్సల్ తీసుకొని డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఏముందని ఆత్రంగా ఓపెన్ చేస్తాడు. ఈ పెన్ డ్రైవ్ ఏంటి, అర్జెంటుగా చూడాలి. హలో అర్జున్, నువ్వు ఈ మాటలు ఎప్పుడు వింటావో నాకు తెలియదు, కానీ అప్పటికి నేను ఉండను, నిన్ను చాలా బాధ పెట్టి వెళ్ళిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్, అంతా నువ్వు బాగుండాలని చేశాను. ఈ పెన్ డ్రైవ్లో నీకు తెలియని నిజాలు ఉంటాయి, ఫైల్ ఓపెన్ చేసి చూడు, అంతా నీకే తెలుస్తుంది. అర్జున్, ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. అంటే నువ్వు చనిపోతావని నీకు ముందే తెలుసా? అమ్ము, నాకు చెప్పి ఉంటే నిన్ను మిస్ చేసుకునేవాడిని కాదు కదా, నువ్వు వస్తావన్న నమ్మకంతోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను. ప్లీజ్ అమ్ము, నా కోసం త్వరగా రా, ఐ లవ్ యూ అని అనుకుంటూ వెంటనే ఫైల్ ఉన్న ఫొటోస్, కాల్ రికార్డ్స్, వీడియోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి అవి చూసి షాక్ అయిపోతాడు. అంటే నన్ను అమృతని విడదీసింది, నన్ను చంపాలి అనుకుంది, ఆ విక్రమ్తో ప్లాన్ చేసింది, అంతా చేసింది గౌతమ, నా తమ్ముడు గౌతమ అని అనుకుంటూ అక్కడే పడిపోతాడు అర్జున్. మేధాశ్రీ, అర్జున్ అర్జున్ ఏమైంది నీకు? ఏం కాలేదు కదా? ఒక్కసారి లే అర్జున్. మిస్టర్ రూడ్, అమ్మయ్య, నేను వచ్చేసరికే పడిపోయి ఉన్నావు, నాకు భయం వేసింది. శ్రీ, నీకు ఒక విషయం చెప్పనా? నేను అనుకుంటాను నాకు నన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అని అనుకున్నాను, కానీ నిజం కాదు శ్రీ, నేను చాలా చాలా దురదృష్టవంతుణ్ణి. వీళ్ళు నా వాళ్ళని అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, చంపాలనుకుంటున్నారు. నాకు ప్రేమను పొందే అర్హత, అదృష్టం లేదేమో శ్రీ, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరనిపిస్తుంది శ్రీ. ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ కన్నీటి రూపంలో బాధపడతాడు అర్జున్. మిస్టర్ రూడ్, అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? రూడ్, ఎప్పటికీ అలా అనుకోకు, నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు. మీ మామ్, మీ డాడ్, శృతి, కావ్య, వినయ్, శ్వేత, పవన్, నేను, ఇలా చాలామందే ఉన్నారు.
నువ్వు ఎప్పటికీ ఒంటరివాడివి కాదు అర్జున్. నీకు నేనున్నాను, మన ఫ్యామిలీ ఉంది. నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? అర్జున్ అని కదా అన్నావు? అబ్బా, ఫ్లోలో వచ్చేసింది. నువ్వేం పట్టించుకోకు. నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఆలోచించకు. నీకు మేమున్నామనేది గుర్తుపెట్టుకో. నాకు ఇక్కడ ఏం జరిగిందో, గౌతమ్ని ఎనిమి అని ఎలా తెలిసిందో నాకు తెలియదు. కానీ ఒకటి చెప్తున్నాను రూట్, నీ చుట్టూ అందమైన ప్రేమను పంచే ఫ్యామిలీ ఉండాలని అమృత కోరుకుంది. అందుకే ఈ నిజం మీకు తెలియాలనుకుంది. తన ఆఖరి కోరిక ఇదేనేమో. నువ్వే ఆలోచించుకో ఏం చెయ్యాలో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకొని, గౌతమ్, ఏ గౌతమ్, ఇలా రారా బయటికి, రే గౌతమ్ అని పిలుస్తాడు. అర్జున్, ఏంటంత గట్టిగా పిలుస్తున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది అర్జున్? మళ్ళీ ఏమైనా తప్పు చేశాడా వాడు అని అడుగుతుంది నీలాంబరి. రే వచ్చావా, రారా గౌతమ్, ముందు కాలర్ వదులురా, మర్యాద ఇవ్వడం నేర్చుకో ఫస్ట్. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నా వెనుకనే ఉంటూ గోతులు తీస్తూ ఆస్తి కోసం నన్నే చంపాలనుకున్నావు. అనుకోవడం ఏంటి, ట్రై కూడా చేశావు. అమృతని నన్ను విడదీశావు, అమృతని చంపాలని చూసావు. అసలు నీకు ఏ లోటు చేశానురా? వినయ్ కంటే కూడా నిన్నే నమ్మానురా. నిన్ను నమ్మడమే నేను చేసిన అతిపెద్ద తప్పు. ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నా చేతిలో ఈరోజు చచ్చావురా నువ్వు అంటాడు అర్జున్. అవునరా, అంతా నేనే చేశాను, నీకు తెలియదు కానీ ఇంకా ఇంకా చాలా చాలా చేశాను. అయితే ఇప్పుడు ఏంట్రా, నన్ను చంపుతావా? నువ్వు చంపడం ఏంటి, నేనే నిన్ను చంపేస్తాన్రా అని అంటూ అర్జున్ పాకెట్లో ఉన్న గన్ని తీసుకొని అర్జున్కి గురిపెడతాడు గౌతమ్. మేధాశ్రీ, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను గనక వెళ్తే నీలాంబరికి అనుమానం వస్తుంది. వెళ్ళకపోతే అక్కడ నా అర్జున్ ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? థింక్ అమ్ము థింక్. హా అని అంటూ గాజులు సవ్వడి చేస్తుంది. కానీ అర్జున్ వినిపించుకోకపోవడంతో వెంటనే రూమ్లోకి వెళ్ళి తనిచ్చిన పట్టీలు పెట్టుకుని వచ్చి పాదాలను మోగిస్తుంది. అమ్ము పట్టీలు అని అంతా గమనిస్తాడు. అది స్త్రీ అని తెలియడంతో అలాగే చూస్తాడు. ఏదో చెప్తుందని అర్థం చేసుకొని చూస్తాడు. అంతా అర్థమైన అర్జున్ వెంటనే గౌతమ్ కాళ్ళను తొక్కి వెంటనే వంగుతాడు. దాంతో బుల్లెట్ వెళ్ళి గోడకు తగులుతుంది. వెంటనే గౌతమ్ చేతిలో ఉన్న గన్ తీసుకొని గౌతమ్కి గురిపెడతాడు. అంతలో పోలీసులు రావడంతో గౌతమ్ని లాక్ చేస్తారు. అర్జున్, అన్నయ్య, ఐఎమ్ సారీ, నిన్ను అమృతం చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను మారిపోయాను అన్నయ్య, ప్లీజ్ పోలీసులు పంపించు. నువ్వైనా చెప్పు అన్నయ్యకి. నీలాంబరి, రే నీకు ఏం పాపం చేశానురా, నువ్వు ఏంట్రా ఇలా తయారయ్యావు అని అంటూ అతని కాలర్ పట్టుకొని నిలదీస్తున్నట్టుగా, అడుగుతూ బాధపడుతున్నట్టుగా ఏడుస్తూ నటిస్తూ, రే నువ్వు వీళ్ళతో వెళ్ళిపో, ఇక్కడ ఉండడం మంచిది కాదు, అంతా నేను చూసుకుంటాను. నీ పాకెట్లో అడ్రస్ పెట్టాను, అక్కడ కలుద్దాము. రే నువ్వు నా కొడుకుగా చనిపోయావురా. ఇంకోసారి అమ్మ అని నన్ను అసలు నువ్వు పిలవద్దు. అలా పిలిచే హక్కు, పిలిస్తే మాత్రం నా కొడుకు అని మర్చిపోతాను. సిఐ గారు, వీడిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి. అర్జున్, నన్ను క్షమించు, వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుచేటు. నన్ను క్షమించిన అన్న అంటూ ఏడుస్తుంది. అమ్మ, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? తప్పు చేసింది వాడు, నువ్వు కాదు. జరిగినదో జరిగిపోయింది. ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. కామాక్షి, అమ్మని తీసుకొని వెళ్ళు. అందరూ లోపలికి వెళ్ళండి. శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి, డాబా పైన ఉంటాను రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అమృత నేనే అని తెలిసిపోతే ఎలా? తన తమ్ముడు ఇలా చేశాడని తెలిస్తేనే తట్టుకోలేకపోయాడు. వాళ్ళ మామ సూత్రధారని తెలిస్తే ఊహించుకుంటేనే భయంగా ఉంది. ముందు వెళ్ళి చూద్దాం అని పైకి వెళ్తుంది. వామ్మో, ఇన్ని స్టేర్స్ ఎక్కి వెళ్ళాలా? ఈ అయ్యగారు మాట్లాడాలి అనుకుంటే రూమ్లోనే మాట్లాడొచ్చుగా, డాబా పైనే మాట్లాడాలా అని అనుకుంటూ చిన్నగా వెళ్తూ ఉంటుంది మేధాశ్రీ. వెంటనే లిఫ్ట్ గుర్తుకొచ్చి లిఫ్ట్ ఎక్కి డాబా పైకి వెళ్తుంది. అర్జున్, ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి? 5 నిమిషాలలో రమ్మని చెప్పాను కదా, ఇంతసేపు చేసావేంటి అని అడుగుతాడు. మేధాశ్రీ, డాబా పైకి రమ్మన్నావు, మరి మెట్లెక్కుతూ రావాలిగా. నాకు తర్వాతే స్ట్రైక్ అయింది ఇక్కడ లిఫ్ట్ ఉందని, ఇంకా అది ఎక్కి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు పిలిచావని అడుగుతుంది మేధాశ్రీ. కథ ఇంకా ఉంది. మరి అర్జున్కి తనే అమృతాన్ని తెలిసిపోతుందా? మరి నీలాంబరి ఈ విషయంలో అర్జున్కి నిజం తెలిసేలా చేస్తుందా? తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.